హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. ఎవరిపైన? తెలుగుదేశం పార్టీ అధినేత పైన, అంతకంటే ఎక్కువగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పైన. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడం కోసం రాధాకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళందరి మనోగతం. ఇప్పుడు తాజాగా ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, పులివెందులకు సంబంధించి పార్థసారథి రెడ్డి పేరు జిల్లా రాజకీయాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా ఫైట్ చేస్తూ వస్తున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న ఫ్యాక్షన్ కారణంగా తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారు పార్థసారథి రెడ్డి కుటుంబం. పార్థసారథి రెడ్డి గడిచిన 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అక్కడ సతీష్ రెడ్డితో పాటు పార్థసారథి రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటూ వస్తున్నారు. సతీష్ రెడ్డి కంటే ముందు నుంచి, సతీష్ రెడ్డి కంటే ఎక్కువగా, సతీష్ రెడ్డి కంటే కూడా వైఎస్ ఫ్యామిలీ పైన పోరాడిన వ్యక్తిగా పార్థసారథి రెడ్డికి పేరుంది. సో వైఎస్ ఫ్యామిలీ కారణంగా నష్టపోయిన వ్యక్తిగా పార్థసారథి రెడ్డిని అందరూ అక్కడ గుర్తిస్తారు. అయినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీని వేడకుండా, తెలుగుదేశం పార్టీని వదలకుండా, తెలుగుదేశం పార్టీ కోసం, పార్టీ అధినేత కోసం పనిచేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా అక్కడ కడప ఎంపీ స్థానానికి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమును అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ వార్తల వెనక, ఇటువంటి ప్రచారం వెనక తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది అని అందరూ భావిస్తున్నారు. అక్కడ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా. అయితే ఇది ప్రచారం మాత్రమే కాదు, అటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఆమెను అక్కడ ఎంపీగా పోటీ చేయించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అనేది జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే పార్థసారథి రెడ్డి, ప్రధానంగా పార్థసారథి రెడ్డికి వివేక కుటుంబంతో, వైఎస్ కుటుంబంతో సుదీర్ఘంగా రైవల్టీ ఉంది, ఫ్యాక్షన్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పార్థసారథి రెడ్డి ఇప్పుడు వివేకానందరెడ్డి సతీమణిని తెరపైకి తీసుకురావడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. సో గడిచిన 30 సంవత్సరాలుగా మేము ఎవరి కోసమైతే ఫైట్ చేస్తున్నామో, ఏ పార్టీ కోసమైతే ఫైట్ చేస్తున్నామో, ఎవరితోటైతే ఫైట్ చేస్తున్నామో, ఎవరితో ఫైట్ చేస్తున్నామో వాళ్ళని తీసుకొచ్చి మా భుజాలపైన పెట్టి గెలిపించమంటే ఎలా గెలిపిస్తాం? పార్టీ కోసం మేము పనిచేస్తూ మా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నప్పుడు పార్టీ వైపు నుంచి మాకున్న భరోసా ఏంటి? పార్టీ వైపు నుంచి మమ్మల్ని ఆదుకున్నది ఏంటి? పార్టీ వైపు నుంచి మాకు షెల్టర్ కల్పించింది ఏంటి? పార్టీ వైపు నుంచి మా కేసులకి, మా కుటుంబాలకి ఇచ్చిన ఆర్థిక సాయం ఏంటి? ఇదేది చేయకుండా 30 ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకొని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్ని వదిలేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరణాలకు కారణమైన, కార్యకర్తలను చంపిన కొంతమందికి షెల్టర్ ఇచ్చిన వ్యక్తిగా పేరున్న వివేకానందరెడ్డి గారిని అందరం ఆ రకంగా చూస్తున్నాం. అటువంటి వివేకానందరెడ్డి గారి సతీమణిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెడతారా? ఏం ఆశించి ఇటువంటి ప్రయోగం చేస్తున్నారు? సో మమ్మల్ని చంపిన వాళ్ళకు, మాపై దాడులు చేసిన వాళ్ళకు, మమ్మల్ని వేధించిన వాళ్ళకు ఇప్పుడు మేము భుజాలపైన కూర్చోబెట్టి ఓట్లు వేయించాలా? ఇది తెలుగుదేశం పార్టీ అధినేతకు తెలియదా? మా కార్యకర్తలకు సంబంధించిన కేసులకు రూపాయి ఖర్చు పెట్టని పార్టీ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వివేకానందరెడ్డి గారి కుటుంబానికి కోట్ల రూపాయలను ఎలా ఖర్చు పెడుతోంది? కోట్ల రూపాయల ఫండింగ్ ఎందుకు చేస్తోంది? కోట్లాది రూపాయలు వేరే వాళ్ళతో ఫండ్ చేసి మరీ సుప్రీంకోర్టు స్థాయిలో వాదించే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తోంది? ఏం అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి? ఆ పత్రికాధిపతి చెప్పారని, ఆ పత్రికాధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దుష్ప్రచారం చేయడం కోసమో, ఆయన అవసరాల కోసమో వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబాన్ని భుజానికి ఎత్తుకుంటే మొత్తం జిల్లా తెలుగుదేశం పార్టీ అంతా మోయాలా ఆయన్ని? జిల్లా తెలుగుదేశం పార్టీని ఆ పత్రికాధిపతి తాకట్టు పెట్టేస్తారా? జిల్లాలో క్షేత్రస్థాయిలో మేము పడిన ఇబ్బందులు, మేము ఎదుర్కొన్న కేసులు ఆ పత్రికాధిపతికి తెలుసా? ఆయన చెబితే చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇచ్చే పరిస్థితిలోకి ఎందుకు పోతున్నారు? పార్టీని నడుపుతోంది ఆ పత్రికాధిపతి చంద్రబాబు నాయుడు గారా? వైఎస్ వివేకానందరెడ్డి కారణంగా కేసులకు వెళ్ళిన మాకు కనీస గ్రీవెన్స్ అందించిన పార్టీ వివేకానందరెడ్డి గారి కుటుంబానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఎలా గ్రీవెన్స్ అందిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వర్షన్గా కనపడుతోంది. సో హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న సమయంలో కూడా కనీసం పదవులు కూడా రాని వాళ్ళు. ఇక నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి కోట్ చేస్తున్నాను. పార్థసారథి రెడ్డి గారి ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను అందరికి అర్థం కావడం కోసం. పార్థసారథి రెడ్డి దాదాపు 25-30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయనకు అక్కడ పార్టీ అవకాశం కల్పించలేదు. ఈవెన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పదవులు ఆయనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయాలనుకున్నారు. గడిచిన ఎన్నికల్లోనే ఆయన అక్కడ పోటీ చేయాలనుకున్నారు. గడిచిన ఎన్నికల్లో అవకాశం కల్పించలేదు, ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించలేదు. ఇప్పుడు బీటెక్ రవి గారికి అక్కడ అవకాశం కల్పించారు. రామ్ గోపాల్ రెడ్డి అక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరికంటే ముందు నుంచి ఆ కుటుంబంతో ఫైట్ చేస్తూ
అక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకున్న మమ్మల్ని మా కుటుంబాలని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఆవేదన సహజంగా అటువంటి వాళ్ళకి వస్తుందిగా. అటువంటి ఆవేదన అడ్రస్ చేయాల్సిన అవసరం పార్టీకి ఉంటుందిగా. పార్టీకి ఉంటుంది, పార్టీ అడ్రస్ చేస్తుందేమో, కానీ ఆ పెద్ద మనిషికి లేదు కదా. ఆ పెద్ద మనిషి అవసరాలు వేరే ఉన్నాయి కదా. ఆ పెద్ద మనిషి అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని, కడప జిల్లాకు సంబంధించిన పార్టీని ప్రధానంగా తాకట్టు పెట్టేశారు. సౌభాగ్యమ్మ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే, ప్రకటన జరిగితే మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉండబోతున్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న ప్రధానమైన నాయకులు దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రధానమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ముసలం కనపడుతోంది కడప జిల్లాలో. ఈ ముసలానికి కారణం ఆ పత్రికాధిపతి. ఆ పత్రికాధిపతి సొంత ప్రయోజనాల కారణంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతోంది. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కుటుంబాలుగా తెలుగుదేశం పార్టీయే శ్వాసగా ధ్యాసగా పనిచేసిన వాళ్ళంతా కన్నీళ్లతో పార్టీని వేడాల్సిన పరిస్థితి, కన్నీళ్లతో కాళ్ళు చేతులు కట్టుకుని ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితికి కారణం ఆ పెద్ద మనిషి.